మంగళగిరిలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్ ఎయిమ్స్ ఎంట్రన్స్ వద్ద టీఎన్టీయూసీ కార్మిక పరిషత్ ఆధ్వర్యాన మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, గోసాల రాఘవ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముందుగా కార్మిక సోదరీమణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, కార్మికులు ఎంతో కష్టపడి వారి రక్తం చిందించి పోరాడి సాధించుకున్న మేడే. అనేక లక్షల మంది పోరాటాలు చేసి 8 గంటల పని దినాలు కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా అమలుపరిచిన ఘనత కార్మికుల పోరాటం నుంచి వచ్చింది. అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి పనికి సమాన వేతనం కానివ్వండి, 8 గంటల పని దినాలు కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలను సాధించుకున్న ఘనత కార్మికులది. ఈ రోజున కార్మికులు లేనిదే ఏ వ్యవస్థ ఉండదు. వారందరి పనితనంతోనే వ్యవసాయం కానివ్వండి, పారిశ్రామికం కానివ్వండి, అన్ని రంగాలు కూడా ముందుకెళ్తున్నాయి. అటువంటి కార్మికులు ఈ రోజున మన ఎయిమ్స్కి వెళ్ళే దారిలో ఎంట్రన్స్లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకొని, ఎన్టీఆర్ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకొని టీఎన్టీయూసీ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్మికులు అందరూ కూడా, ఈ ఆటో నాయకులు, కార్మికులు అందరూ కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉత్తమ పని దినాలుగా ఉంటూ, అలాగే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పోలీసు వారు కానివ్వండి, ఆర్టీఓ సిబ్బంది కానివ్వండి, అలాగే ప్రజలతో మమేకమై ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోవాలని చెప్పి కోరుకుంటూ, మంగళగిరి పట్టణంలో ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యాన 17 శాఖలలో మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆయా కార్యక్రమాలలో నాయకులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, పిల్లల్మరి నాగేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, నందం రమేశ్వరరావు, దేవర వెంకటేశ్వరరావు, ముక్కంటి కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్మికులు 8 గంటల పని దినాలు సాధించుకున్న రోజుగాను, ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల్ని సాధించుకున్న రోజుగాను చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి 2025 మేడే భారతదేశంలోకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, స్వాతంత్ర పూర్వానికి ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో బ్రిటిష్ వాదులపైన పోరాటాలు చేసి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల హక్కులు సాధించుకోవడం జరిగింది. వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఆయా అవసరాలను బట్టి వారికి ఎటువంటి సంక్షేమం అవసరమో వాటిని తెలియజేస్తూ 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు రైతాంగం మీద, కార్మిక వర్గం మీద, పేద ప్రజల మీద అనేక ఆంక్షలతో భారత ప్రజల్ని అల్లాడిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 44 కార్మిక చట్టాలను తీసేసి యజమానులకి అనుకూలమైనటువంటి 4 కార్మిక కోడ్లని బలవంతంగా తీసుకురావడం జరిగింది. ఈ కోడ్ల వలన భవిష్యత్తులో యూనియన్లో పెట్టుకునే అవకాశం ఉండదు. ఎవరైనా ఆందోళన చేస్తే, తమ హక్కుల కోసం ఆందోళన చేస్తే జైలు పాలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసిన నరేంద్ర మోడీ ఈ 4 కోడ్లను అమలు చేయమని, అవి అమలు చేయకుండా ఆ కోడ్లు రద్దు చేయడం కోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మాత్రం ఐక్యమై ఈ నెల 20వ తేదీన భారత సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. సోదరులారా, ఈ ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అని 139 సంవత్సరాలుగా ప్రపంచ కార్మిక మేడే దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకుంటారు. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని వాడవాడల కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు ఈ మేడే ఉత్సవాన్ని బ్రహ్మాండమైన కార్మికుల హక్కుల కోసం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఈ 1920లో మేడే ఏఐటీసీ ఏర్పడి
కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల హక్కుల్ని సాధించుకుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కానీ, అదేవిధంగా ఫ్యాక్టరీలు చేసే కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, అదేవిధంగా రైతు కార్మికులు కానీ, రైతు కూలీలు కానీ, అదేవిధంగా ముఠా కార్మికులు అందరి పక్షాన శ్రమ దోపిడీని, యాజమాన్యం యొక్క కార్మిక దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా ఏఐటి మంగళగిరి ఆటోనగర్లో మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ అజీం, అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు కార్మిక దినోత్సవ వేడుకల్లో భాగంగా మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఫస్ట్ కార్మిక దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటాం చాలా సంతోషంగా ఉంది. మరి మా యూనియన్ స్థాపించి ఇవాళకి 3 సంవత్సరాలు, 3వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం మేడే రోజు మన యూనియన్ వార్షికోత్సవం జరుపుకుంటాం కూడా చాలా సంతోషంగా ఉంది. అలానే మన యూనియన్ స్థాపించినప్పటి నుండి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాలు చేస్తూ రోజు రోజుకు బలోపేతం చేసుకుంటూ భవిష్యత్తులో మన అందరికీ సొంత షెడ్లు కళ నెరవేరే విధంగా మరి స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మనకి అండదండగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి మన యూనియన్ రోజు రోజుకి బలోపేతం చేసుకుంటూ మరింత ముందుకు వెళ్ళాలని. మంగళగిరిలో సిపిఎం సిఐటియు ఆధ్వర్యాన 27 సెంటర్లలో మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆయా వేడుకల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు, నాయకులు వివి జవహర్లాల్, జేవి రాఘవులు, ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్మిక పర్వదినం మేడే సందర్భంగా ఈరోజు ఇక్కడ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి మంగళగిరి పట్టణంలో దాదాపుగా 40 కేంద్రాల్లో సిఐటియు సిపిఎం జెండాలని, అరుణ పతాకాలని వందలాది మందితో పెద్ద ర్యాలీ చేసుకుంటూ అన్ని సెంటర్లోనూ జెండాలు ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేడే అనేటువంటిది అత్యంత పెద్ద పెట్టుబడిదారి దేశమైనటువంటి, అత్యంత సామ్రాజ్యవాద దేశమైనటువంటిది, ప్రపంచంలో అన్ని దేశాల మీద పెత్తనం చేయాలని కాంక్ష కలిగినటువంటి సామ్రాజ్యవాద దేశంలో చికాగో నగరంలో 1886లో కనీస మేము 8 గంటలే పనిచేస్తాం, 12 గంటలు 14 గంటలు పనిచేయమని చెప్పేసి 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి నేపథ్యంలో, అక్కడ జరిగినటువంటి బహిరంగ సభ మీద కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో అప్పుడు కార్మిక రక్తంలోంచి తడిసినటువంటి జెండా ఎర్ర జెండా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కార్మికులు, కష్టజీవులు ఎక్కడుండా, ప్రపంచంలో ఏ దేశంలో ఉండా పోరాటాలకు గుర్తుగా, ఉద్యమాలకు గుర్తుగా ఎర్ర జెండాను ఎగరేస్తారు అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. మంగళగిరి పట్టణంలో ఉదయం తెల్లవారుజాము నుంచే 6 గంటల నుంచి మున్సిపల్ యూనియన్ జెండాల ఆవిష్కరణ ప్రారంభమైంది. మంగళగిరి పట్టణంలో సుమారుగా 27 జెండాలని ఈ సందర్భంగా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు కార్మిక వర్గం అన్ని చోట్ల ఉవ్వెత్తున ఉద్యమాల్లోకి వస్తూ ఉన్నారు. మంగళగిరి పట్టణంలో కూడా కొత్తగా క్లాప్ ఆటో డ్రైవర్స్ యూనియన్, అట్లాగే ఎయిమ్స్ అంబులెన్స్ యూనియన్, ఎయిమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, ఇట్లాగా అనేక యూనియన్లు ఈరోజు వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు హక్కుల కోసం పోరాడి మరణించిన రోజుగా దీన్ని నిర్ణయించుకొని ఈ ముందుకెళ్తాం. చెప్పారు రామారావు గారు ఈ జెండా ఎట్లా ఆవిర్భవించిందో. ఆ జెండాని ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలుగా ఉన్నాయి. వాళ్ళు ఏదైతే మనం కార్మికుల హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కాలరాయబడతా ఉన్నాయి. అందుకని భవిష్యత్తులో సిఐటి నాయకత్వాన జరిగేటువంటి కార్మిక వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాల్లో, ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగేటటువంటి కార్మిక హక్కులను హరించేటటువంటి పోరాటాల్లో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోరాటాలకు మద్దతు ఇవ్వాలి. మన హక్కులను సంపాదించుకోవడం కోసం మరిన్ని పోరాటాలు చేయడానికి మరంతా సన్నద్ధం కావాలి. దానికి సిఐటి అండగా ఉంటుందని చెప్పేసి ఈ మంగళగిరి పట్టణంలో ఈరోజు మొత్తం దాదాపు 25-30 సెంటర్లు అరుణ పతాకాలు ఎత్తేసుకొని మెయిన్ బజార్లో పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఆ బహిరంగ సభని, ఈ కార్యక్రమాలను, జెండా కార్యక్రమాలను అందరూ పాల్గొని కార్మిక వర్గం శ్రమలో కార్యం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతాం. ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు షేక్ శ్రీను, ప్రగతిశీల సమైక్య నాయకులు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, కామ్రేడ్స్, ఈరోజు మనం 139వ అంతర్జాతీయ కార్మిక వర్గ దీక్షా దినం జరుపుకుంటున్నాం.
139 ఏళ్ల క్రితం పరిస్థితి ఏమిటి, ఈరోజు పరిస్థితి ఏమిటి అనేది ముందుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ రకమైన బానిసత్వం ఉందో, ఏ రకమైన వెట్టి చాకిరి ఉందో, ఏ రకమైన భూస్వామ్య విధానం ఉందో, ఏ రకమైన పెట్టుబడిదారి విధానం ఉన్నదో, ఏ రకమైన అంటరానితనం ఉన్నదో 139 ఏళ్ల తర్వాత మరలా నయా పెట్టుబడిదారి విధానాన్ని, నయా ఫాసిస్ట్ విధానాన్ని నరేంద్ర మోదీ తీసుకొచ్చాడు. అందులో భాగమే చికాగో నగరంలో 8 గంటల పని కోసం పెద్ద ఎత్తున కార్మికులు లక్షలాది మంది తూర్పు యూరప్ దేశాలన్నీ కానీ, అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా పెద్ద ఎత్తున 8 గంటల పని కావాలి, మాకు 8 గంటలు పని చేస్తాము, 8 గంటలు నిద్రపోతాము, 8 గంటలు మా కుటుంబ అవసరాల కోసం, లేదంటే మా ఆహ్లాదకరమైన జీవితం కోసం అని 24 గంటలను 3 పద్ధతుల్లో విభజించారు మన పెద్దలు. సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో, పొందుతున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, అమలు చేయించుకుంటున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో వాటిని ఏమైనా తీసేస్తే కబద్దారి ప్రభుత్వం ఊరుకోమేము అని కార్మిక వర్గం అంతా కూడా శపథం చేయాల్సిన అవసరం ఉన్నది మన ముందు. ఈ నేపథ్యంలో ఆటో కార్మిక రంగం అంతా కూడా ఐక్యంగా ఉండాలా. భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాలకు ఆటో కార్మికులంతా కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 25 సంవత్సరాల నుంచి మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేడే కార్యక్రమం జరుగుతుంది. ములకపేటలోని యూనియన్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ మార్కెట్ స్టాండు, అక్కడి నుంచి ఇప్పుడు ఇలా కొత్త బస్ స్టాండ్ దగ్గర కూడా జరుగుతూ ఉంటాయి. మా యూనియన్ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో మమేకం అయ్యి సామాజిక సమస్యల మీద, ప్రజల సమస్య మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కరోనా టైంలో ప్రజలు అల్లాడిపోతున్న క్షణంలో ఆటో కార్మికులు అందరూ తలా ఒక చేసి మా ఇంట్లో జరిగినా జరగకపోయినా అవన్నీ మేము పక్కన పెట్టి ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఒక సంకల్పంతో దాదాపుగా అందరికీ మా చేతనైనంత వరకు సహాయం చేశాము. అలాగనే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ మోటార్ ఫీల్డ్లో ఎక్కువ మంది ఆటోల మీద డిపెండ్ అయ్యి పెద్ద పెద్ద చదువుకొని ఉద్యోగాలు రాక నిరుద్యోగంతో స్వయం కృషితో ఏదో ఒకటి బతకాలని ఆటో కొనుక్కుంటున్నారు. ఈ ఆటోకి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, దీనికి ఒక కార్పొరేషను ఒక ఏర్పాటు చేయాలి, ఆటో కార్మిక సంఘానికి ఒక సంక్షేమ నిధి ఇవ్వాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాం. కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవట్లేదు. పైగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఎంతమందో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఈ లేబర్ చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లుగా చేసి 40 కార్మిక సంఘాల చట్టాలను తీసేసి వాటి ప్లేస్ 4 కార్మిక లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దాని తర్వాత హిట్ అండ్ రన్ అనే చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికైనా ఇవన్నీ తీసేసి పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాము. అవి చేసేంతవరకు మా ఆటో యూనియన్ దాంట్లో భాగంగా మా చేతనంతవరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. నులకపేటలో మంగళగిరి ఏరియా అండ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యాన మేడే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్కే శ్రీను, గౌరవ అధ్యక్షులు బి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫస్ట్ యూనియన్ బిగిన్ అయినాక నుంచి సలివేంద్రాలు ఏర్పాటు చేయటం కానీ, అలాగే ఎండాకాలం మద్యకు పంపిణీ అవన్నీ జరుగుతూనే ఉంది. దాంట్లో భాగంగా 139వ మేడే దినోత్సవం సందర్భంగా ఈరోజు కూడా మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ ఓనర్ యూనియన్ ఆధ్వర్యంలో మద్యకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది కూర్చున్నాను. ఈరోజు 139వ మేడే దినోత్సవం సందర్భంగా నులకపేట ఆటో యూనియన్ వర్కర్స్ ఆధ్వర్యంలో మంగళగిరి నుండి ర్యాలీగా వెళ్ళి విజయవాడ నులకపేట గ్రామంలో మేడే జెండా ఆవిష్కరణ జరుపుకున్నాం. ఈ క్రమంలో గవర్నమెంట్లు కార్మికుల మీద అనేక నల్ల చట్టాలు తీసుకొస్తున్నాయి. దానివల్ల కార్మికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. బ్రతుకు కోసం చాలా లేస్తే ఆటో మీద జీవనాధారం చేస్తున్న ఆటో డ్రైవర్లకు ఈ కార్మిక చట్టాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కార్మికులకు అనుకూలంగా చట్టాలు తేవాలని కోరుకుంటున్నాము.
అమరావతి రాజధాని ఉండవల్లిలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి 139వ మేడే దినోత్సవ్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఎర్ర జెండా నీడన అనేక దేశాలు, అనేక మంది ప్రజానీకం, అనేక వర్గాల ప్రజలు, అటు కార్మికులు, కర్షకులు, రైతులు, కూలీలు అందరూ ఈరోజు వాళ్ళ కష్టాలని పరిష్కరించుకొని, సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు అండదండగా ఈ ఎర్రజెండా నిలుస్తూ ఉంది. ఆ విలువైన స్ఫూర్తితో, మేడే స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ సిపిఎం పార్టీ పనిచేస్తూ ఉంది. రేపు ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతూ ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి రాజధాని ఏపీకి రాజధాని లేకుండా చేసిన నిర్వాహకుల్లో ఆయన ఒకరు. అంతకుముందు చేసిన పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఈ మోడీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఈరోజు మళ్ళీ దాన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి మోడీ గారు రేపు రాబోతూ ఉన్నాడు. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉంది సిపిఎం పార్టీగా, కొత్త మాటలు కాదు, గతంలో ఇచ్చిన చెంబుడు నీరు ఇప్పుడు మట్టి కాదు. మా రాజధాని నిర్మాణానికి ఈ ప్రభుత్వం అప్పు కాదు, ప్రపంచ బ్యాంకు అప్పు కాదు ఇప్పించేది, గ్రాంట్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. రాజధాని ప్రజల కోరిక కూడా 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్తా ఉంది ఇక్కడ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి. దానికి కావాల్సిన నిధులు ఇవ్వకుండా తప్పించుకోవడానికి వీలు కాదు. ఈ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో హామీలు ఏవైతే అమలు చేస్తానన్నావో, ఢిల్లీ తలదిల్లే రాజధాని నిర్మాణం చేస్తానన్నావో దానికి కట్టుబడి ఉండాలి ప్రధాని. రేపు దాని మీద స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు ఈ రాజధాని 3 ముక్కలు చేసి రాజధాని గందరగోళం చేసే అవకాశం గతంలో కల్పించినట్టుగా ఆ అవకాశం లేకుండా దీన్ని పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి. ఆ విధంగా మోడీ హామీ ఇవ్వాలి, చట్టబద్ధత చేస్తానని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది. ఇక్కడ రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలా. 10 సంవత్సరాలు అయింది ప్లాట్లు ఇచ్చి వాటిలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. ఆ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ముందు తక్షణం ఆ రైతుల మౌలిక సదుపాయాలు, రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు రాజధానిలో రైతులు ఏవైతే భూమిచ్చారో అవన్నీ కూడా అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలా. ఆ విధంగా ముందుకు సాగాల. నిర్మాణానికి సహకారం సిపిఎం పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంతే తప్ప ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటే మాత్రం ఎక్కడికక్కడ ఎండగట్టడానికి సిపిఎం రెడీ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చికాగో దగ్గర ఏ మార్కెట్లో చనిపోయిన అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం. ప్రజా కష్టాలు ఎక్కడ ఉంటే ప్రజలకు అక్కడ అండగా ఎర్ర జెండా నిలబడుతుంది. ఈ రాజధాని విధంగా ప్రజలకి, కార్మికులకి అండగా నిలబడుతూ ఉంది. ఆ వారసత్వాన్ని సింగరయ్య గారు మాకు ఏవైతే నేర్పాడో, సేవాగుణం, సేవా తత్పరత, ప్రజలకు పనిచేసే కార్యక్రమం, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర నేర్చుకొని ప్రజల కోసం పనిచేసే విధంగా సాగుతామని ఈ మేడే సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఆ అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ మంగళగిరి 30వ వార్డు పార్క్ రోడ్లో ఆ వార్డు సిపిఎం శాఖ ఆధ్వర్యాన గురువారం మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం రామారావు హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, కమలాకర్, కుర్రా ఏడుకొండలు, శ్రీరాములు, మైలా వెంకటేశ్వర్లు, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి రత్నాల చెరువులో సిపిఐ శాఖ ఆధ్వర్యాన మేడే ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు గంజి వెంకయ్య, శ్రీనివాసరావు, వంగర సాంబశివరావు, ఉడతా ప్రసాద్, గంజి పట్టాభి, శివపూర్ణ, చంద్రారావు తదితరులు పాల్గొన్నారు.